హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇవాల్టి వీడియో ఏంటంటే పాప్కార్న్ ఫ్లేవర్స్ అనమాట. ఆల్రెడీ నేను పాప్కార్న్ ఫ్లేవర్స్ మీద వీడియో చేశా పాస్ట్లో. ఇన్ కేస్ అది ఎవరి అయినా చూడలేదంటే గో చెక్ ఇట్ అవుట్. ద లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఈ వీడియోలో కొంచెం స్వీట్ వర్షన్స్ ఆఫ్ పాప్కార్న్ ఫ్లేవర్స్ చేశాను. పాప్కార్న్ పప్పీ చావ్, ఓరియో పాప్కార్న్ అండ్ రెయిన్బో పాప్కార్న్ ఫ్లేవర్స్ అఫ్ కోర్స్ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్గా ఉంటేనే ఈ ఛానల్లో ఉంటాయి. అది దా మ్యాటర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు ఓరియో అండ్ పప్పీ చావ్ ఫ్లేవర్స్ కోసం కార్న్ని పాప్ చేసుకుందాం. స్టవ్ మీద థిక్ బాటమ్ ఉండే కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బటర్ ఆర్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది 2 to 3 minutes కుక్ అయ్యాక సైజ్ కొంచెం డబల్ అయ్యి కలర్ లైట్గా వైటిష్ అవుతుంది. అప్పుడు మనం కుక్కర్ మూతని తిప్పి పెట్టుకోవాలి వితౌట్ గ్యాస్కెట్ అండ్ విజిల్. ఫ్లేమ్ కూడా హైలో పెట్టుకొని కుక్కర్ని షేక్ చేస్తూ పాప్ అనే సౌండ్ ఆగిపోయే వరకు ఇలాగే చేస్తుండాలి. పాపింగ్ సౌండ్ ఆగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చూస్తే పాప్కార్న్ రెడీ అయిపోతుంది. మీరు స్టార్టింగ్లో సాల్టెడ్ బటర్ యూస్ చేస్తే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రెడీ అయిపోయిన పాప్కార్న్ని పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లో చాక్లెట్ కాంపౌండ్ 50 grams తీసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. తర్వాత పీనట్ బటర్ 1 tablespoon, బటర్ 1 tablespoon వేసి మొత్తం మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని పాప్కార్న్లో వేసి వాటికి మంచిగా కోట్ చేసుకోవాలి. వెంటనే షుగర్ పౌడర్తో కోట్ చేసుకుంటే పాప్కార్న్ పప్పీ చావ్ రెడీ అయిపోతుంది. పప్పీ చావ్ అంటే అసలు ఏంటి? ఏమీ లేదు. పాప్కార్న్ని చాక్లెట్ ఇంకా పీనట్ బటర్తో కోట్ చేసి దాన్ని మళ్ళీ షుగర్ పౌడర్తో ఇంకొక కోటింగ్ ఇస్తే దాన్నే పప్పీ చావ్ అని అంటారు. సో దీని ఆరిజిన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అంట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లేవర్ ఓరియో. ఇందాక షుగర్ని పౌడర్ చేసుకున్న అదే మిక్సీ జార్లో ఇప్పుడు నేను ఓరియోస్ తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. వైట్ చాక్లెట్ కాంపౌండ్ని కూడా పాప్కార్న్కి సరిపడా తీసుకొని మెల్ట్ చేసుకొని దానిలో ఓరియో పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేశాక ఈ చాక్లెట్ మిక్చర్ని పాప్కార్న్లో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కోట్ చేసుకున్నాక ఓరియోస్ పౌడర్ కొంచెం పైన ఇంకోసారి స్ప్రింకిల్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఓరియో పాప్కార్న్ ఈజ్ డన్. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రెయిన్బో పాప్కార్న్. బౌల్లో 1 or 2 tablespoon షుగర్ తీసుకొని డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకోవాలి. జెల్, పౌడర్ బేస్డ్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కలర్స్ అయినా మీరు తీసుకున్న షుగర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు పాప్కార్న్ని మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అదే సేమ్ ప్రాసెస్లో వీటిని కూడా చేసుకోవాలి. ఇంకా పాప్కార్న్ పాప్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అన్నప్పుడు కలర్డ్ షుగర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు కుక్కర్ని షేక్ చేస్తూ పాప్ చేసుకుంటే షుగర్ మాడిపోకుండా పాప్కార్న్కి కోట్ అవుతుంది. షుగర్ వేసుకున్నాక మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. షుగర్ చాలా ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. మీకు చేసిన ప్రతిసారి రెసిపీ హిట్ కావాలి అంటే వీడియో స్టార్టింగ్లో ఒక ఓల్డ్ వీడియో చూపించా కదా, దానిలో నేను క్యారమెల్ పాప్కార్న్ చూపించాను. దానిలో చూపించినట్టు ప్రాసెస్ చేసుకొని బేకింగ్ పౌడర్ వేసే ముందు కలర్ యాడ్ చేసుకొని లాస్ట్లో పాప్కార్న్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కలర్డ్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది.
సో ఇలాగే అన్ని కలర్స్‌తో పాప్‌కార్న్‌ని రెడీ చేసుకొని లాస్ట్‌లో మిక్స్ చేసుకుంటే రెయిన్‌బో పాప్‌కార్న్ రెడీ అయిపోతది. నేను చూపించే ప్రాసెస్‌కొస్తే మీరు ఖచ్చితంగా షుగర్ లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే బాగొస్తది. షుగర్ మాడిపోకుండా పాప్‌కార్న్‌ని చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. నేను అన్నిటికి లాస్ట్‌లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇట్ విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ అ రెయిన్‌బో పాప్‌కార్న్. సాల్టెడ్ బటర్‌తో చేసుకుంటే కూడా సేమ్ టేస్ట్ ఇస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.